వాడు తిరిగి వెళ్ళిపోయేలా లేడు. చిన్న పిల్లాడు అనుకున్నావు. చిన్న పిల్లాడు కాదు, అన్న వారసుడు. అయితే రేపు మాహిమ్ ఏరియా డెమాలిషన్లో ప్రాబ్లం వస్తుందా? రాదు. వాడు ఉంటేనే. ఒక్కసారి కత్తి చేత పట్టావంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం.
ఇది మర్డర్ కేస్. జామీన్ ఇవ్వడం కుదరదు. మేం విశ్వాన్ని చూడాలి. చూడ్డానికి వీల్లేదు. ఏం పీక్తావు? బయటికి వెళ్ళు. ఎంటర్ ఇన్స్పెక్టర్. అన్నకు జరిగిన విధంగా విశ్వాకి ఏమైనా జరిగిందనుకో, రండ్రా కోర్టులో తేల్చుకుందాం. ఏంటి కేసు? మర్డర్ కేసు. అది భీమా వాళ్ళ మనుషులనే నరికిస్తాడు. ఆ అక్యూస్డ్ విశ్వ అన్న వాళ్ళ అబ్బాయట. చిన్నప్పుడే విదేశాలకు పంపి అక్కడే పెంచారట. ఇప్పుడు మహీం స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఓహో, అయితే బెయిల్ కష్టమే. చిన్న పిల్లాడివి. ఈ లోకాన్ని అర్థం చేసుకోక మా గురించి పూర్తిగా తెలియక చేస్తున్నావు. వదిలేద్దాం అనుకున్నాను. చూశాను. నిన్నెప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి అనుకున్నాను. ఇప్పుడు చూశాను. చూసి భీమా అనుకొని ఇంకెవరినో చంపకూడదు కదా. నువ్వు నన్ను చంపుతావా? మా నాన్నని చంపినట్టే చంపుతాను. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? ఇది పోలీస్ స్టేషన్. నాకు ప్రాబ్లం వస్తుందా? ప్రాణాలు మాత్రం వదిలిస్తాను. అవి మీరు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి. ప్రామిస్. నన్ను చంపడం సరే, తెల్లవారాక నువ్వు సూర్యుడిని చూస్తావేమో చూడు. छोड़ दो उसको. छोड़ दो. खोल दो रस्सी. అక్యూజ్ అరెస్ట్ చేస్తే కోర్టులో అప్పచెప్పడమే మన డ్యూటీ. సెల్లో పెట్టి కొట్టడం కాదు. బటన్స్ పెట్టుకోండి. మేడం, అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది రాజకీయం. నేను రాజకీయ నేతని కాదు. వాళ్ళ కోసం పనిచేయడం లేదు. మేడం, ఐ విల్ సరెండర్ హిమ్ ఇన్ ద కోర్ట్. నీళ్ళు. విశ్వ, సార్ రంజీ మాట్లాడుతున్నాను. ఓకే. సార్, ఎప్పుడైతే అక్యూజ్డ్ని లోకల్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో అప్పగించడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. బట్ సార్, విశ్వ ఎక్కడ? మూవ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ మై ఆర్డర్. ఇంటికి వెళ్ళిపో. సార్, నాకు నైట్ డ్యూటీ. అవన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళిపో. రే రా. సార్, చికెన్ బిర్యానీ, మటన్ కుర్మా తీసుకురా. ఓకే సార్. 2 గంటలు లేటుగా వస్తే ఓకే. చాలు. ఆ ఇన్స్పెక్టర్ తెల్లారి వరకు ఇక్కడే ఉంది. గాడిలో
ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడివి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది, ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్ లో